హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహమస్ మీ క్లాస్ లైఫ్ అండ్ ఆల్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఐ హ్యాడ్ వెరీ బ్యాడ్ న్యూస్ టు యూ. ఒక బ్యాడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి. అది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. అదేంటంటే శాంతి థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ శాంతి థియేటర్ రీసెంట్గా క్లోజ్ అయ్యింది. నేను చిన్నప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎక్కువ ఉన్నప్పుడు ఆ థియేటర్లో ఎక్కువ సినిమా చూసాను. సుందరకాండ చూసాను నా చిన్నప్పుడు. సుందరకాండ, అల్లూరి ప్రియుడు ఇలాంటి ఎన్నో హిట్ సినిమాలు ఆ థియేటర్లో నేను చూసాను. ఈరోజు ఆ శాంతి థియేటర్ లేదంటే నాకు చాలా బాధగా ఉంది. శాంతి థియేటర్ ఆ సినిమాలో శ్రీరామదాసం, దాని తర్వాత బొమ్మరిల్లు, శుభలగ్నం, అల్లూరి ప్రియుడు, గాయం లాంటి ఎన్నో సినిమాలు ఆ థియేటర్లో బ్లాక్ బస్టర్స్గా ఆడాయి, ఇంక్లూడింగ్ వకీల్ సాబ్తో సహా. నేను ఆ సినిమాలో కృష్ణ వందే జగద్గురం నా లాస్ట్ మూవీ. కృష్ణ వందే జగద్గురం రానాది. ఆ థియేటర్ చాలా బాగుంటుంది. ఆ థియేటర్ని క్లోజ్ చేయడం జరిగింది, శాంతి థియేటర్ని. తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి లాట్ ఆఫ్ మెమరీస్ ఉన్న థియేటర్ని క్లోజ్ చేశారు. నాకు చాలా బాధగా ఉంది. మీకు ఇంకొకటి చూసి చెప్పనా, ఆ థియేటర్ రీరెనోవేట్ చేస్తున్నారు. ఆ థియేటర్ని రీరెనోవేట్ చేస్తున్నారు అంటే క్లోజ్ చేసి కొంచెం ఉప్పర్ సీటింగ్ బాల్కనీ టాప్ పెంచి ఫ్రంట్లో కొంచెం మోడల్స్ మార్చి పెడుతున్నారు ఆ థియేటర్ని. ఇది సెకండ్ టైం. ఆల్రెడీ 1999లో ఒకసారి ఆ థియేటర్ని క్లోజ్ చేశారు, రీరెనోవేట్ చేసి సఖీ మూవీతో రీఓపెన్ చేశారు ఆ సినిమాని. మళ్ళీ ఇంతకాలం అంటే 25 years తర్వాత మళ్ళీ థియేటర్ని క్లోజ్ చేసి రీరెనోవేట్ చేస్తారు, ఫ్రంట్లో కొంచెం పెంచి, ఫ్రంట్లో మొత్తం పెంచి. సో గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. ఒక బ్యాడ్ న్యూస్, రెండు గుడ్ న్యూస్. రీరెనోవేట్ అయ్యి థియేటర్ ముందర రాబోతుంది థియేటర్ అంతా. నాకేంటంటే చిన్నప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో. సుదర్శన్ 70mm, దేవి దేవి 70mm, సుదర్శన్ 35mm, ఓడియన్ డీలక్స్. ఇప్పుడు అది తుసి ఓడియన్ డీలక్స్ వాళ్ళుగా ఓపెన్ అయ్యి రాబోతుంది. ఓడియన్ క్లోజ్ చేసి సుదర్శన్ 70mm 2010లో వరల్డ్ మూవీ లాస్ట్ మూవీ అది క్లోజ్ చేసి పడేశాడు. ఇప్పుడు మహేష్ బాబు దాన్ని రీఇనోవేట్ చేస్తున్నాడు. మహేష్ బాబు అంటే సుదర్శన్ విత్ ఏవిఎంబి, సుదర్శన్ విత్ ఏఎంబి, మహేష్ సినిమా క్లాసిక్స్ ఏషియన్స్ వాళ్ళతో టైఅప్పే కట్టారు అది. దాని తర్వాత ఇవన్నీ రాబోతున్నాయి. నాకు చాలా ఆనందంగా క్లోజ్ అయిన థియేటర్స్ అని కొత్త హంగులతో రాబోతున్నాయి. చాలా సంతోషం. అలానే దీపక్ థియేటర్ ఒకటి ఉంది, దీపక్ థియేటర్. అది కూడా ఓపెన్ అవుతే చూడాలని కోరిక ఉంది. దీపక్ థియేటర్లో లాస్ట్ మూవీ పోలీస్ స్టోరీ తర్వాత దీపక్ థియేటర్ క్లోజ్ అయిపోయింది. అది ఎక్కువ ఆర్ నారాయణ మూవీ పీపుల్స్ ఫ్యాక్టరీ. అది ఆర్ నారాయణ మూవీస్ అన్నీ అందులోనే రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ థియేటర్ క్లోజ్ అయిపోయింది. అది కూడా రీమోడల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. దాని తర్వాత ఆర్టీసీ క్రాస్ శ్రీనివాస వెంకటేశ్వర ఉండేది. అవి ఇప్పుడు కాంప్లెక్స్గా మారిపోయాయి. శ్రీనివాస వెంకటేశ్వర మినీ కాంప్లెక్స్ రెండు క్లోజ్ చేసేసి కట్టారు. మెయిన్ థియేటర్స్ అవే క్లోజ్ అయ్యే బాధగా ఉంది. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకున్నా. లైక్ చేయండి. ఇంకా మన హైదరాబాద్లో పర్మనెంట్గా లేని థియేటర్ కుక్కడపల్లి 97లో ఒకే ఒక థియేటర్ శివపార్వతి. అది పర్మనెంట్గా క్లోజ్ చేసేసారు. ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కాలిపోతే థియేటర్ని మొత్తం క్లోజ్ చేసి పడేశారు వాళ్ళు. అక్కడ కొత్త షాపింగ్ మాల్. 97లో నా ఫస్ట్ మూవీ అందులో అన్నమయ్య మూవీ చూశాను. అందులో కూడా చాలా సినిమాలు చూసాం. చేసుకోనికి వెళ్ళిన తర్వాత అన్నమయ్య, ఆనందం, నువ్వే కావాలి, శివమణి ఆ సినిమాలన్నీ అందులోనే చూశాను నేను. సో ఆ థియేటర్ క్లోజ్ అయిపోయిందని తలుచుకుంటే బాధగా ఉంది. అక్కడ కొత్తగా ఒక షాపింగ్ మాల్ రాబోతుంది. ఐ హోప్ మళ్ళీ థియేటర్స్ రీఇనోవేట్ నువ్వు నేను వచ్చి సక్సెస్ఫుల్గా నడవాలి. మంచి సినిమాలు రావాలి. తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి. మీ అందరూ బాగుండాలి. మీతో పాటు నేను బాగుండాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.